విత్తువాడు ఒక్కడే, విత్తనము ఒక్కటే. కానీ ఈ పడుతున్న ఆ యొక్క నేల స్వీకరిస్తూ ఉన్నది కదా మన యొక్క హృదయము, అది మాత్రము 4 విధములుగా ఉంటున్నాయి. వాటిని యేసు ప్రభు ఈ 13వ అధ్యాయములో ఆయన నేర్పిస్తూ ఉంటున్నాడు. మనము చూద్దామండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనము చూద్దాం. 18, 19వ వచనం. విత్తువాని గూర్చిన ఉపమాన భావము గమనించండి, విత్తువారిని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కను విత్తబడిన వాడు వీడే. హల్లెలూయా. 4 విధములైన లేదా 4 రకములైన నేలను మనము చూస్తూ ఉన్నాం. ఆ నేల ఏంటంటే మన హృదయము. అందులో మొదటిగా మనము చూస్తూ ఉన్నాము, వాక్యము సెలవిస్తూ ఉన్నది, త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే. హల్లెలూయా. మొదటిగా విత్తనములు ఆత్మదేవుడు విత్తుతూ ఉన్నప్పుడు, తన వాక్యమును తాను విత్తుతూ ఉన్నప్పుడు మొదటిగా ఆ విత్తనములు ఎక్కడ పడుతూ ఉన్నాయంటే త్రోవ ప్రక్కన. హల్లెలూయా. ఎక్కడ పడుతున్నాయండి? త్రోవ ప్రక్కన, అంటే దారిలో పడుతూ ఉన్నాయి. ఇక్కడ మనము వాక్యములో చూస్తూ ఉండగా ఈ 19లో మనము చూస్తూ ఉన్నాము, త్రోవ ప్రక్కన పడుతూ ఉన్నప్పుడు కొన్ని కార్యములు జరుగుతున్నాయి. ఒకటి, అది దారి కాబట్టి, త్రోవ కాబట్టి, ఎంతోమంది నడుచుకొని వెళ్ళి వస్తూ ఉంటారు కాబట్టి ఏమవుతుందంటే వాటిని తొక్కుతూ ఉంటారు. హల్లెలూయా. ఏం చేస్తారండి? విత్తనములను త్రోవ ప్రక్కన విత్తబడి ఉంటున్నది కనుక వాటిని అనేకులు ఆ దారిన నడుచుకొని పోయే వారు ఏమి చేస్తారంటే తొక్కుతారు. ఈరోజు మన యొక్క హృదయానికి దేవుని వాక్యము విత్తబడుతూ ఉన్నప్పుడు ఏమవుతూ ఉన్నదంటే సైతాను, అపవాది ఒకటి ఆ వాక్యాన్ని అణచివేస్తాడు, లేదా ఆ వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోతాడు. త్రోవ ప్రక్కన పడుతూ ఉన్నప్పుడు మనుషులు సాధారణంగా తొక్కుకుంటూ తిరుగుతారు. రెండోది జరిగేది ఏంటంటే పక్షులు ఏమైనా అక్కడికి వచ్చి కూర్చొని వాటిని ఏరుకొని తింటాయి. హల్లెలూయా. అలా తింటూ ఉన్నప్పుడు అపవాది కూడా ఏమి చేస్తూ ఉన్నాడంటే మనలో దేవుని వాక్యము విత్తబడుతూ ఉన్నప్పుడు వాటిని వాడు దొంగలిస్తాడు. వాటిని దొంగలించిన తరువాత నీకు అవసరమైన వాక్యము నీ వద్ద ఉండదు, నీకు అవసరమైన ఆహారము నీ వద్ద ఉండదు. కనుక అనేక శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు నువ్వేమి చెయ్యాలనో దిక్కుతోచక నిలబడుతూ ఉన్నావు. హల్లెలూయా. ఇంకొకటి ఏంటంటే నువ్వు అవకాశమును ఇస్తూ ఉన్నావు అపవాది దొంగలించుకొని తీసుకెళ్ళడానికి. మనుషులకు అవకాశం ఇస్తూ ఉన్నావు ఆ వాక్యాన్ని దొంగలించడానికి. అనేక కార్యములకు, వస్తువులకు నువ్వు అవకాశం ఇస్తూ ఉన్నావు నీ యొక్క హృదయములో విత్తబడిన వాక్యమును దొంగలించడానికి. ఇంకొకటి ఏం చేస్తామంటే వాక్యము వింటాము కానీ కేర్లెస్గా ఉంటాం. హల్లెలూయా. కేర్ తీసుకోము, కేర్లెస్గా ఉంటాము కనుక ఆ వాక్యము మనలో పని చేయదు. అపవాది ఆ వాక్యమును సులభముగా, ఈజీగా, ఏనో దానముగా మనం ఉన్నప్పుడు అపవాదికి అదే ఛాన్స్ ఈజీగా వచ్చి మనలో విత్తబడుతున్న ఆ యొక్క విత్తనములను దొంగలించుకొని వెళుతాడు. హల్లెలూయా. విత్తేవానిది సమస్య లేదు, విత్తనముది సమస్య లేదు, కానీ విత్తబడుతున్న ఆ నేలది సమస్య. ఆ నేల ఎలాంటిదండి? త్రోవ ప్రక్కన పడినది. హల్లెలూయా. త్రోవ ప్రక్కన విత్తబడుతున్నది. ఈ త్రోవ ప్రక్కన విత్తబడుతూ ఉన్నప్పుడు అపవాది వాటిని దొంగలిస్తూ ఉంటున్నాడు. మనకి విలువైన వాక్యము వస్తూ ఉన్నప్పుడు వాటిని స్వీకరించుకునే హృదయము లేనప్పుడు అపవాది ఈజీగా ఆ వాక్యమును నీ వద్ద నుండి దొంగలిస్తాడు. అనేక అనారోగ్యము, వ్యాధి, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ ఎదురవుతూ ఉన్నప్పుడు వాటిని జయించలేక నువ్వు నిలబడిపోతున్నావు. ఈరోజు చాలామంది సింపుల్గా చెప్తున్నారు ఇది ఏంటంటే ఒక కష్టము, బాధ వచ్చినప్పుడు యోబుకు కూడా వచ్చింది కదండి, నాకు కూడా వచ్చింది అంతేలే అనుకుంటాం. కాదండి, యోబుకు వచ్చినది విశ్వాసానికి పరీక్ష.
నీకు శోధనలు వస్తూ ఉన్నాయి. కొన్నిసార్లు మనము దేవుని వాక్యము కలిగి లేనప్పుడు అపవాది శోధనలు తీసుకొస్తారు. మనము జాగ్రత్తగా ఆ వాక్యాన్ని మన హృదయములో మనము కాపాడుకునే వారమై ఉండాలి. హల్లెలూయా. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 2:1 ఇందాక మనము చూసి ఉంటున్నాం. వాక్యము సెలవిస్తూ ఉంటున్నది, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండాన్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. హల్లెలూయా. త్రోవ ప్రక్కన విత్తబడినట్టుగా నీ హృదయం ఉంటున్నదా? నువ్వు విశేషముగా జాగ్రత్త పడి ఉండాలి. విన్నా వాక్యము కొట్టుకొని పోకుండా, విన్నా వాక్యమును అపవాది దొంగలించకుండా నువ్వు జాగ్రత్త పడినప్పుడు ఆ వాక్యము యొక్క ప్రతిఫలము నీలో ఉంటుంది. కొన్నిసార్లు వాక్యానికి ఇవ్వాల్సిన సమయమును సాధారణంగా ఏం చేస్తామంటే సెల్ ఫోన్కి ఇచ్చేస్తాం. హల్లెలూయా. వాక్యానికి ఇవ్వాల్సిన సమయమును సీరియస్నెస్ లేకుండా మనము సెల్ ఫోన్కి ఇచ్చినప్పుడు అపవాది దొంగలించేస్తాడు. వాక్యానికి ఇవ్వాల్సిన సమయమును స్నేహితులకు, బంధువులకు, మిత్రువులకు నువ్వు ఇస్తూ ఉన్నప్పుడు అపవాది ఆ వాక్యమును ఈజీగా దొంగలిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఏం చేస్తూ ఉంటున్నామంటే అపవాది వచ్చి వాక్యాన్ని, ఆ విత్తబడిన విత్తనములను దొంగలించడానికి మనమే అవకాశములను కలుగజేస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా కేర్లెస్గా మనం ఉంటున్నందువలన ఏ వాక్యము మనకు అవసరమై ఉంటున్నదో అవి విత్తబడుతూ ఉన్నప్పుడు అపవాది వాటిని దొంగలిస్తాడు. హల్లెలూయా. దేవుడు సేవకుల ద్వారా సెలవిస్తాడు రక్షణ తీసుకోమని. అయినప్పటికీ నువ్వు దాన్ని విననట్టుగా ఉంటున్నప్పుడు అపవాది ఏం చేస్తూ ఉన్నాడంటే నీలో కార్యము చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నిన్నటి దినము 2 యవ్వన బిడ్డలను అడుగుతున్నాను, ఎప్పుడు తీసుకుంటారు రక్షణ అంటే దేవుడు నాతో మాట్లాడాలన్నారు. హల్లెలూయా. వెంటనే నేను ఒక మాట చెప్పాను, దేవుడు నీ కొరకు చనిపోయాడు, దేవుడు నీ కొరకు ప్రాణమునిచ్చాడు, రక్తమును కార్చాడు, ఆయన పార్ట్ ఆయన చేశాడు, కానీ నువ్వు ముందుకు రావాలి. హల్లెలూయా. ఆయన చేయవలసినది ఆయన చేస్తాడు, బలవంతముతో కాదు. నువ్వు బలవంతముగా రక్షణకు రావాలని కాదు, ఆయన చేయవలసిన దాన్ని ఆయన చేసి ముగించాడు. ఇప్పుడు నువ్వు దేవుడు మాట్లాడాలి, లేదా పెళ్ళికి బాప్టిజం తీసుకుంటాను, ఆ పనులు అయితే బాప్టిజం తీసుకుంటాను. ఇంకా కొంతమంది అంటారు దేవుడు నన్ను ఆశీర్వదిస్తే, ఈ ఆశీర్వాదాన్ని నేను చూస్తే అప్పుడు బాప్టిజం తీసుకుంటాను. హల్లెలూయా. ఒకవేళ అలాంటి స్థితిలో ఒకవేళ మనము ఉంటున్నామేమో అని ఒకసారి మనము ఆలోచించుదామండి. రక్షణ ఉచితము, దాన్ని స్వీకరించుకోవాలంటే నీలో విశ్వాసము కావాలి. ఆ రక్షకుడిని విశ్వసించి ఆయనను స్వీకరించుకున్నప్పుడు ఉచితముగా రక్షణ ఇస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఒకవేళ దేవుడు నాతో మాట్లాడాలి అని నువ్వు అనుకుంటే 3 విధములుగా మాట్లాడతాడు. 1, దేవుని వాక్యము ద్వారా. మొదటిగా దేవుడు నీతో మాట్లాడాలంటే మాత్రము ఖచ్చితముగా దేవుడు తన వాక్యము ద్వారానే మాట్లాడుతాడు. 2వది దేవుడు తన సేవకుని ద్వారా మాట్లాడుతాడు. 3వది నీకు ప్రార్థనా జీవితము ఉంటే దేవుడు నీలో నుండి నీతో మాట్లాడుతాడు. హల్లెలూయా. 3 విధములుగా దేవుడు తన బిడ్డలతో మాట్లాడతాడు. 1, తన వాక్యము ద్వారా. ఎంత నువ్వు దేవుని వాక్యము ధ్యానిస్తావో, ఎంత దేవుని వాక్యములను నువ్వు మునుగుతావో ఈ వాక్యమే నీతో మాట్లాడుతుంది. 2వది, నిన్ను నీవు దేవుని యొక్క సంఘానికి, సేవకునికి అప్పగించుకున్నప్పుడు దేవుడు తన సేవకుని ద్వారా నీతో మాట్లాడుతాడు. హల్లెలూయా. తరువాత నీకు ప్రార్థన శక్తి ఉన్నప్పుడు, నీకు ప్రార్థన ఆసక్తి, ఆత్మీయ జీవితము నువ్వు సరి చేసుకొని నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు నీలో నుండి నీతో మాట్లాడుతాడు. హల్లెలూయా. కానీ ఆ విన్న వాక్యమును, ఆయన మాట్లాడిన మాటలను అపవాది నీ యొద్ద నుండి దొంగలించకుండా నువ్వు చూసుకోవాలి. జాగ్రత్తగా మనము కాపాడుకోవాలని వాక్యము మనకి సెలవిస్తూ ఉన్నది. త్రోవ ప్రక్కన విత్తబడినట్టుగా నీ హృదయంలో విత్తబడుతూ ఉన్నప్పుడు నువ్వు ఈజీగా ఫ్రెండ్స్కి, మొబైల్కి, వాటికి వీటికి నువ్వు అవకాశమును కలుగజేస్తూ ఉన్నప్పుడు ఆ విత్తబడిన వాక్యము నీలో వ్యర్థమవుతున్నది, ఫలం ఉండదు. తర్వాత కష్టములు, బాధలు ఎన్ని ఉన్నా వాటిని జయించలేకుంటున్నావు.